తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లకు కలుపుకొని 12,000 రూపాయల నిధులను 10 గుంటల నుంచి మొదలుకొని ఎకరం, 2 ఎకరాలు, 3, 4, 5.5, 7, 8, 9, 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకైతే యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద దాదాపు రైతు భరోసా డబ్బులనైతే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు దాదాపు 70 లక్షల మంది అర్హత సాధించినటువంటి రైతుల ఖాతాలలో 3 విడతల కింద దాదాపు 9,500 కోట్ల రూపాయల నుంచి 10,000 కోట్ల రూపాయల నిధులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్కు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు. పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ప్రభుత్వం పైన ఆధారపడి పంట పెట్టుబడుల సాయం కోసం ఎదురు చూసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈరోజు 10 గుంటల నుంచి మొదలుకొని ఇటువంటి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి కేవలం ఇటువంటి జిల్లాలలో ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈరోజు రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయాలని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు గ్రీన్ సిగ్నల్ అయితే జీవోను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా చాలామంది రైతులకి అర్హత సాధించినప్పటికీ పంట పెట్టుబడుల సాయం కింద అర్హతలు ఉన్నప్పటికీ, సాగు చేస్తున్నప్పటికీ, పంట పండిస్తున్నప్పటికీ ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బుల్ని అంటే రైతు భరోసా డబ్బులను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగినప్పటికీ రైతు భరోసా డబ్బులు అయితే వారి ఖాతాలలోనైతే జమ కాలేదు. ఇటు అర్హతలు ఉన్నప్పటికీ ఎవరికైతే రైతు భరోసా డబ్బులు కానీ జమ కాలేదో ఈ రైతు భరోసా డబ్బులు అందరికంటే ముందుగా మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మీకు ఈ వీడియోలో సమాచారాన్ని అయితే నేనైతే తెలియజేస్తాను. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూసినటువంటి వారు ఎవరైనా మొదటిసారిగా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేటెడ్ అయితే పెట్టుకోండి. ఇక వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లకు 12,000 రూపాయల రైతు భరోసా డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మొదటి విడత కింద 3,600 కోట్ల రూపాయల రైతు భరోసా డబ్బులను రాష్ట్రంలో ఉన్నటువంటి పలు జిల్లాలలో ఇప్పటివరకు రిలీజ్ చేస్తూ రావడం అయితే జరిగింది. ఇక మనకి ముఖ్యంగా ఈ రోజు నుంచి మనకి ఏప్రిల్ చివరి వారం వరకు 2వ విడత రైతు భరోసా డబ్బుల్ని పూర్తి స్థాయిలో జమ చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట. ఇక అన్ని అనుకూలంగా ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన ఈ రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాలలో నిధులను అయితే ఎట్టకేలకు విడుదల చేయాలని అయితే భారీ ఎత్తున అప్డేట్స్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక మనకి ఈ నెల చివరి ఆఖరిలోపు 3 విడతలకు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు దాదాపు 70 లక్షల మంది అర్హత సాధించినటువంటి రైతుల ఖాతాలలో 9,000కు పైగా నిధులను అయితే రైతుల ఖాతాలను అయితే జమ చేయబోతున్నట్లు కీలకమైన అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పటివరకే కొన్ని జిల్లాలలో డబ్బులను అయితే క్రెడిట్ చేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక మనకి ఈ రోజు నుంచి మొదలుకొని ఏప్రిల్ నెల చివరి ఆఖరిలోపు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తూ పంట పండిస్తున్నారో అన్ని ఎకరాల వరకు అయితే ఈ రైతు భరోసా డబ్బులను అయితే క్రెడిట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.